శాంతి ఉంది. సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా, యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదవా, యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా, యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదవా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. చివరి చరణం. సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును, సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును, రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబాడున్, రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబాడున్, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. సహోదరా సిలువ చెంతకు రా, సహోదరి సిలువ చెంతకు రా. ఏ చాట లేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది, ఏ చాట లేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా, సిలువ చెంతకు రా. వెరీ గుడ్, చాలా బాగా పాడినారు. వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 26 వరకు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 26 వరకు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. 23.
సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. చదవండి. వాక్య సహాయం కొరకై మరి సిస్టర్స్లో ఒకరు ప్రార్థించండి. యవ్వన సిస్టర్స్. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తా ఉన్నాడు. ఆయన తిమోతి యవనస్తుడైనా కానీ మరి ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి 1వ అధ్యాయంలో ఏమన్నాడు? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడికి వచ్చే లోపల ఏమన్నాడు? క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి తిమోతి దేవుని యొక్క చిత్తములో మరి అపోస్తలుడైన పౌలుకు కుమారునిగా మరి ఆయన ద్వారా బాప్తిసం పొందిన ఆయన ఎంతో నమ్మకమైన పనివాడుగా ఎంచబడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ తిమోతి యొక్క క్రియలు ఎట్లా ఉన్నాయంటే దేవుని దృష్టిలో అపోస్తలుడైన పౌలును ఎంతో సంతోషింపజేసేవిగా ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు. చాలు. ఇక్కడ గమనిస్తే పౌలు అంటున్నాడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆ యవ్వనస్తుడు అపోస్తలుడైన పౌలు ప్రార్థన కూర్చుంటే ఆయనే గుర్తుకొస్తున్నాడు తిమోతి. తర్వాత ఏమంటున్నాడు? నీ కన్నీళ్లను తలుచుకొని. అయితే తిమోతి ఎట్లున్నాడు? అపోస్తలుడైన పౌలు కోసం ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఘములో మనం ఏ రీతిగా ఉండాలంటే మరి ఒకరికొరకు ఒకరు హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో ఆత్మీయంగా ఎదిగేటప్పుడు పరిశుద్ధతలో మనం ఎదగాల. దేవుని యొక్క స్థితిగతుల్లో ఎదగాల. దైవ వాక్యాన్ని మరి పెద్దలను చిన్నలను అందరితో కూడా పవిత్రమైన ప్రవర్తనతో మనం ముందుకు సాగాల. వాక్యం తెలియకముందు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినాం. వాక్యాన్ని ఎరిగిన తర్వాత దేవుని యొక్క చిత్తములో ఎదగాల.
ఎట్లా? హేబేలు తల్లి తండ్రి ద్వారా దేవుని యొక్క సువార్త ఇద్దరు బిడ్డలకు, కయీనుకు హేబేలుకు చెప్పబడింది. అయితే హేబేలు పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవునికి ఇష్టడైపోయాడు. అందరికంటే సృష్టిలో మొట్టమొదటి కుటుంబము మరి దేవునికి ఇష్టడైన, మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నా నిజమైన కుమారుడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. మరలా రెండవదిగా మరి అపోస్తలుడైన పౌలుకు తిమోతి ఎట్లున్నాడంట? మరి ప్రియ కుమారుడగు తిమోతికి ప్రియమైన వాడుగా ఎంచబడ్డాడు. మరి హేబేలు కూడా ప్రియమైన వాడుగా ఎంచబడ్డాడు. ఒకే ఇంటిలో రెండు పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర ఏమో ఘనతకు, ఇంకొకటి ఘనహీనతకు. అందులో ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా లోబడలే. కయీనుతోనే దేవుడు ఎంతో మాట్లాడుతూ వచ్చాడు. అది అపాత్రమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. దానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ లోబడలే. చివరికి తమ్ముని చంపుతాడని దేవునికి తెలుసు. హంతకుడు, మొట్టమొదటి హంతకుడు అనే బిరుదు పరిశుద్ధ గ్రంథంలో కయీనుకు ఉండకూడదని ఎంతగానో ప్రయాసపడ్డాడు. దేవునికంటే సువార్త చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను దేవుని యొక్క చిత్తములో, దేవుని సంఘములో, మన గృహములో నమ్మకమైన వారుగా ఉండాలా. ఎవరైతే బాధ్యతను గుర్తెరుగుతారో వారే తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని గుర్తెరుగుతారు. తల్లిదండ్రి కష్టార్జితమే కాదు, ఇంటి గౌరవాన్ని కాపాడే కుమారులుగా, కుమార్తెలుగా వారు ఉంటారు. వారు మిగతా వాటిని దేన్ని పట్టించుకోరు. లోకం ఏమన్నా కానీ నేను నా తల్లి తండ్రికి మంచి పేరు తెచ్చే కుమార్తెగా ఉండాలా. నా ద్వారా మా యొక్క మరి బంధువుల అందరిలో కూడా మా తల్లిదండ్రికి నా ద్వారా నెమ్మది, శాంతి, ఆనందం కలగాల. కాబట్టి అది పేదరికమా, ఎలాంటి స్థితిలో ఉన్నా దైవ చిత్తానికి లోబడిన పాత్రగా ఉండాలి. కాబట్టి పేదరికంలో ఉన్నటువంటి ఆ దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు జన్మ కోసం ఎవరిని ఎన్నుకున్నాడు? మరియను ఎన్నుకున్నాడు. మరియ దైవ చిత్తములో ఎంత నమ్మకస్తురాలంటే అంత నమ్మకస్తురాలు. రండి, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. రండి, ఆగండి. లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26, 27. కాబట్టి ఆమె కన్యక, ఆమె పేరు మరియా. 28. కాబట్టి దేవుని యొక్క దూత వచ్చి ఆమెతో మాట్లాడేంత పవిత్రత, పరిశుద్ధతలోనికి మరియా ఎదిగింది. ఆ తర్వాత మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 37వ వచనం. ఇప్పుడు ఆ దూత చెప్పింది ఎంతో సంతోషకరమైన సువర్తమానమే, కానీ ఆ విషయము ఎంతో బాధాకరమైంది. ఎందుకంటే యోసేపుతో, దావీదు వంశస్థుడైన యోసేపుతో ప్రదానము చేయబడింది. కానీ ఇప్పుడు దేవుని దూత పరిశుద్ధాత్మ ద్వారా మరియా ఆ గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారనేది దూతకు మరియకు మాత్రమే తెలుసు. లోకానికి ఏం తెలుసు? తెలియదు కదా. కాబట్టి మరియా దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్ధకము కానేరదని దూత చెప్పినప్పుడు వెంటనే లోబడింది. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానెను. కాబట్టి అసాధారణమైన పరిస్థితి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి లోబడింది మరియా. అయితే
సాధారణమైన పరిస్థితి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఎలిజబెత్ జకర్యాలు. అయినప్పటికీ ఇదే గబ్రియల్ దూత జకర్యాతో కనపడితే జకర్యా ఏమన్నాడు? మొదటి అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనం. మొదటి అధ్యాయం 18. చదవమ్మా. ఎవరైనా జకర్యా? యాజకుడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలీయులకు బోధించేవాడు. అవునా కాదా? ఇశ్రాయేలీయులకు అబ్రహాము గురించి చెప్పకుండా ఉండింటాడా? ఉండడా? మరి అబ్రహాం కథ తెలిసిన తర్వాత జకర్యా ఈ మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని దూతతో చెప్పగా. అంటే దేవుని దూత అంటే నీకు నిర్లక్ష్యమా? దేవుడు సన్నిధిలో నిలుచు గాబ్రియల్ దూతనని జకర్యాకు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరి 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. కాబట్టి ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. ధూపవేదిక వైపు నుంటే అప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమైంది. తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత గబ్రియల్ అంటున్నాడు, ఎందుకు నమ్మలేనివని. 19వ వచనం చదవండి. ఎంత గ్రేట్ చెప్పండి. దేవుని సముఖమందు నిలుచు కాబట్టి నేను దేవుని సముఖమందు నిలవబడే గబ్రియల్ దూతను నీకు సమాచారం తెలియజేసేదానికి దేవుడు నన్ను పంపితే ఈ మాటలు నువ్వు నమ్మవా? భార్య ఉంది, భర్త ఉంది, వారిద్దరు కలిసి కాపురం చేస్తున్నారు. వారికి సంతానం కావటం పెద్ద కష్టమేం కాదు. అబ్రహాం చరిత్ర చెప్పిన మరి జకర్యా ఇప్పుడు ఘనమైన పాత్రగా ఉండాల్సిన జకర్యా ఎలాంటి పాత్రగా మారిపోయాడు? ఇప్పుడు ఆయన చరిత్ర మనం చెప్తున్నాం కదా, నమ్మలే. దేవుని దూత ఏమైంది? ఆ దూతకే కోపం వచ్చేసింది. నేను చెప్పిన మాట నువ్వు నమ్మలే కాబట్టి నీకు కుమారుడు కలిగేంత వరకు నువ్వు మౌనివైపోతావు, మూగవానివైపోతావు. ఇంకా నువ్వు వాక్యం కాదు కదా, నువ్వేం మాట్లాడలేవు అసలు. చెప్పాడా లేదా? కాబట్టి దైవ చిత్తంలోనికి వచ్చిన మరియ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆమెకు అసాధారణమైన పరిస్థితి, అవమానాలు, నిందలు. భవిష్యత్తులో ఎవరు కూడా సాక్ష్యం లేదు కదా. ఇప్పుడు అందరి మధ్యలో అయ్యా నేను గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా, కావాలంటే దేవుని దూతకు ప్రార్థన చేస్తా, అయ్యా గబ్రియల్ అయ్యా వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్పాయా అంటే వస్తాడా గబ్రియలు? చెప్పండి. మరి ఎవరు నమ్ముతారు? అందుకనే ఈ యొక్క అసత్యం వెంటబడుతూ వచ్చింది. తల్లితో కాకుండా కుమారుని వరకు వెంటబడుతూ వచ్చింది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. 30 ఇక్కడ మనం గమనించినట్లయితే 37 నుండి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. చదవండి. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, నేను నా తండ్రి యొద్ద వినిన సంగతులనే, నేను మీకు చూచిన సంగతులనే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు కూడా మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుతున్నారు. ఇప్పుడు ఆ జనసమూహంలో ఉండేవారు, వారి తండ్రి ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ఈయనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన యూదులు, ఇశ్రాయేలీలు. వారికి తండ్రి ఎవడు? అబ్రహాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, మీ తండ్రి యొద్ద వినిన వాటిని, అంటే అబ్రహాం దగ్గర విన్న వాటిని కాదు. 39, అపవాది యొక్క క్రియలే మీరు చేస్తూ ఉన్నారు, అపవాది సంతానమని ప్రభు అన్నాడు. అర్థమైపోయింది వాళ్ళకు. అర్థమైపోయి వెంటనే ప్రభువును నిందించడానికి ఈ మాట చెప్పారు. 39 చదవండి. ఇంకా బాగా అర్థమయ్యేదానికి మళ్ళీ చెప్పాడు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను.
ఎంత మాట అన్నారో చూడండి యేసుక్రీస్తు ప్రభువారిని. మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము. ఎందుకు? ఆయన మీరు అపవాది, మీ తండ్రి అయిన అపవాది క్రియలు మీరు చేస్తూ ఉన్నారు అన్నందుకు, మాకు అబ్రహాం మాకు తండ్రి, దేవుడు మాకు తండ్రి, అంతేగాని నువ్వు అట్లా కాదు, నీవు వ్యభిచారం వలన పుట్టిన వాడివి అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? కన్యక గర్భవతి గబ్రియల్ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఆ జన్మ మరియను వెంటబడుతూ వచ్చింది. ఆమెకు కుమారుడుగా పుట్టిన సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనేక సత్యాలు ప్రకటించిన తర్వాత కూడా ఇశ్రాయేలులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నింద వేయటానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాము అంటే, నీ తల్లి వ్యభిచరించిందానా? నీ తల్లి తండ్రి వివాహం కాకముందుగానే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నీ తల్లి గర్భవతి అయింది, నువ్వు వ్యభిచారం వలన పుట్టిన వానివి అని. కానీ ఎంత బాధపడి ఉంటాడు ప్రభు. చదవండి. కాబట్టి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా వినరు వీళ్ళు. ఎప్పుడు తప్పుల పడదామా, యాడ లీకేజెస్ ఉన్నాయా, వాటిని గురించి ఎతుకుదామా, ఇదే వీళ్ళ పని. ఎవరికి? శాస్త్రులు, పరిసయ్యులు, ఆ తర్వాత వారి అనుచరులు, వాళ్ళంతా ఇదే పని. విశ్రాంతి దినాన మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? విశ్రాంతి దినంలో అద్భుతాలు చేయకూడదు కదా. ఆ కుంటివాడు విశ్రాంతి దినాన వాడు మేలు పొందితే వాడిని పట్టుకొని అంటాడు, ఏయ్ విశ్రాంతి దినాన్ని రావాకు, మిగతా దినాల్లో వచ్చి స్వస్థత పొందు. ఆ దేవాలయం ఎందుకుంది? దేవాలయం చుట్టూ రోగులు ఎందుకున్నారు? స్వస్థత కోసం. ప్రభు వారికి మేలు చేసి పేతురు యోహానులు కుంటివాడిని స్వస్థపరిస్తే, పేతురు యోహానులు చెరసాల్లో పట్టుకొని కొల్లాలతో కొట్టించి ఇన్ని మాటలు చేస్తారే. ఆ దినం నుండి నేటి వరకు నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యంలో మీరు ఎదగాల. యవనస్తులైన బిడ్డలు ఘనమైన పాత్రలుగా మీరు ఉండాలా. లోకం మిమ్మల్ని నిందించని ఏమైనా మాటలు మాట్లాడి, నీకు నీ తండ్రి అయిన దేవునికే తెలుసు. ఆమె అన్నది, నేను దేవుని దాసురాలను, దీనదాసురాలను, ప్రభు చిత్త ప్రకారం నాకు జరుగును గాక. ఏ నిందలైనా అవమానాలైనా నేను పొందేదానికి సిద్ధం. ఘనమైన పాత్ర. అవతల యాజకుడు, భార్య ఉంది, సంసార ధర్మం అన్నీ ఉన్నాయి. దేవుని యొక్క దూత, అయ్యా నేను దేవుని సన్నిధిలో నిచ్చే గబ్రియల్ దూతను, నీ కొరకు నేను పంపబడ్డాను అని చెప్తే ఆ మాట నమ్మక ఇది ఎలాగూ సాధ్యము అన్నాడు. అవిశ్వాసం, నిరాశ, నిస్పృహలోనికి వెళ్ళిపోయాడు. అయితే బోధించేది ఎవరికి? ఇశ్రాయేలీలకు. విశ్వాసాన్ని గురించి బోధించి విశ్వాసం లేకపోతే ఎట్లా? నేతి బీరకాయకి వస్తే నెయ్యి వస్తుందా? మరి దానికి నేతి బీరకాయ ఎందుకు పేరు పెట్టారు? మనలాగానే మనకేం పేరు? విశ్వాసులు. విశ్వాసం లేదు. ఇంకొక పేరు పరిశుద్ధులు. పరిశుద్ధత లేదు. ఎవరికి? నాకులే, మీకు కాదు, మీరు పరిశుద్ధులే కదా. మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? మీ అమ్మ నాయన పరిగెత్తి వస్తుంది, ఏమంకులు నువ్వు మా పిల్లలను పరిశుద్ధులు గారంటావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తల్లిదండ్రికి తమ బిడ్డల మీద అంత ప్రేమ. ఎందుకంటే వారు కష్టపడి పెంచుకున్నారు. చిన్నతనం నుండి నడకన రాని దినాల్లో కూడా ఆ బిడ్డను ఒంటరిగా విడిచిపెట్టకుండా అంతగా ప్రేమించారు. ఈ తల్లిదండ్రి అంతగా ప్రేమిస్తే పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. ఆయన ఇంటిలో నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలని 17 సంవత్సరాలు యాకోబు దగ్గర యోసేపు ఉన్నాడు. 10 మంది అన్నలు చేసే చెడు పనులు చెప్పి తన తండ్రికి చెప్తూ వచ్చి ఇంటి గౌరవాన్ని కాపాడాలనుకున్నాడు. అన్న మీద తంటాలు చెప్పాలని కాదు. కొంతమందికి ఎట్లుంటుంది ఇంట్లో, నా కుమారులు 3 అయితే వాళ్ళ తాత వస్తాడు ఆ సెలవుల్లో వీళ్ళని తీసిపోయేదానికి. వస్తే ఆయన దారిలో వస్తేనే రెండోవాడు, ఇప్పుడు సేవలో ఉండేవాడు, వాడు పరిగెత్తుకుంటూ పోతాడు, తాత తాత అన్నకు లెక్కల్లో మార్కులు తక్కువ వస్తే డాడీ కొట్టినాడు. ఆయన ఎట్టంటే ఇంటికి వచ్చి కాలు వారు కూడా కడుక్కున్నానే, అరే పమ్మి ఎందుకు నీకు లెక్కల్లో తక్కువ వస్తే మీ డాడీ కొట్టాడంటేనే ఇంకా వానికి అలివి కాని పగ గుడ్లు ఉరుముతుంటాడు. అట్లా పోనీరా నీ కథ చూసుకుంటా, పెద్దోళ్ళు అట్లా తప్పుకొని నీ కథ చూస్తా అంటే వాడు కిక్కే నవ్వుతాడు. అది చాలా తప్పు కదా. యోసేపు అట్లా నవ్వులే, బాధపడుతూ చెప్పాడు, నాన్న ఈరోజు అన్న వేరే తన్ని కొట్టాడు, ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టినాడు నాన్న. ఎందుకు నాయన? ఆ గేమ్లో ఏదో వచ్చింది, ఆ తర్వాత యాక్చువల్గా అది తప్పు అన్నదే,
వాడేదో పొరపాటున సారీ కూడా చెప్పాడు. అయినా ఎడకుండా నాకు అడ్డొస్తావురా అని వేసి కొట్టినాడు అన్నానా. బాగా దెబ్బలు తగిలినాయి నాన్న అని అంటే యాకోబు ఇంటికి వస్తాను పిలుస్తారు. రే పెద్దోడా ఇట్రా, రూబేన్ ఇట్రా, మనిషివేనా నువ్వు, అట్లా చేయొచ్చా? కాదు మొయ్యరా నోరు, నాకు తెలుసు నువ్వేం చేసింది. చూస్తాడు. ఎట్లా చూస్తాడు? యోసేపుని ప్రేమతో చూస్తాడా, కోపంతో చూస్తాడా? డాడీ అట్లా పక్కకు ఉండరా, నీ సంగతి చెప్తాము. వేదవా, ఏలెళ్ళావు, 11వ కుమారుని నా మీద డాడీకి తంటాలు చెప్తావా? వాళ్ళకి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మందిరంలో ఆత్మీయ కుమారులుగా కుమార్తెలుగా మనం ఎట్లా ఎదుగుతూ ఉన్నాం? దేవుని వాక్యంలో ఎదుగుతున్నామా? లోక సంబంధంగా ఎదుగుతున్నాం? దేవుని యొక్క చిత్తములో ఎదిగితే పడిపోయిన వారిని లేవనెత్తేవారిగా ఉంటాం, వారికి ఆదరణ చూపేవారిగా ఉంటాం. మాట్లాడినా ఎట్లుంటాయి? ఒకసారి పాలకేంద్రంలో ఉద్యోగం పోయినాక మరి కర్ణాటకలో జిందాల్ కంపెనీ, అందులో అసిస్టెంట్ మేనేజర్ పర్చేస్, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యా నీ క్వాలిఫికేషన్ ఇవన్నీ మాకు నచ్చినాయి, కానీ మాకు యంగ్స్టర్స్ కావాలా, 40+ కాదు 30+ కావాలా, కాబట్టి వీఆర్ సారీ, క్వాలిఫికేషన్లో నీకు అన్నీ ఉన్నాయి, అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ పెట్టుకున్నాం, దాంట్లో మీకు మేము ఉద్యోగాన్ని ఇవ్వలేమన్నాం. నిరాశతో వెనక్కి తిరిగి వస్తామన్నాం. ఆ ట్రైన్లో వస్తున్నా, ఏం రిజర్వేషనా, స్లీపరా, ఏసీ కోచా, టికెట్కే డబ్బులు కష్టం. ఆ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడ స్థలం దొరకలే, నిరాశలో ఉండా. సరే అని చూస్తే అక్కడ మేస్త్రి పనులు చేస్తూ ఇంటికి పోతున్నారు, గోళాలు అవన్నీ పెట్టుకొని కూర్చోన్నారు. కూర్చున్న తర్వాత నన్ను చూశారు, వయసులో వారికంటే పెద్దవాణి కదా, అయ్యా నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కూర్చోన్నాడు. నా పరిస్థితి ఎట్లుందంటే, అంత స్థలం దొరికితే చాలు కూర్చుందామని ఆ గోళాలు బోలేసి దీనిపైన కూర్చోన్నారు. అంతకంటే మహాభాగ్యమని గోళాల పైన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకు నేను తెలుదు, నాకు వాళ్ళు తెలుదు, ప్రేమతో ఇచ్చారు. కూర్చున్న తర్వాత వారిద్దరూ మాట్లాడుతున్నారు. అరే మా కాంట్రాక్టరు, రైల్వే కూలీలు వాళ్ళు, కాంట్రాక్టర్ అడిగాడురా, అరే మీ యేసుప్రభు ఎందుకురా ఎప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టి ఉంటాడు, ఆయన హృదయము మరి ఎర్రగా ఉంటుంది, రక్తం అంతా కారినట్లుంటుంది, ఎందుకట్లా ఆయన వస్త్రాలు లోపలంతా ఎర్రగా ఉంటుంది ఆయన వస్త్రము ఎందుకు అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది, నిరాశ నిస్పృహలన్నీ ఎగిరిపోయి, వాళ్ళు మరి చదువు ఎక్కువ రానివారు సామాన్యులని నేను అక్కడ నాకు ఆశ్రయం ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలేంటి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఆలోచన చేసి అప్పుడు నేను ఆయనకు చెప్పా, అయ్యా మా ప్రభువు ఆయన ఎందుకు అట్లా ఉన్నాయంటే, ఆయనకు మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అందుకు అట్లా ఉంది. అంతేకాకుండా 2వ రాకడలో ఆయన ద్రాక్షల తొట్టి వల్లలాగా వేసి జనాదులందరినీ, తనకు లోబడిని జనాదులందరినీ మరి తొక్కి పడేస్తాడు. అప్పుడు రక్తం అంతా కారుతుంది, బట్టల మీద చిందుతుంది, అందుకు ఆయన బట్టలు ఎప్పుడు ఎర్రగా ఉంటాయన్నాడు. ఈ ప్రశ్న ఈ జవాబు ఎక్కడుందిరా బైబిల్లోని? నేను తలగొక్కుండా వాళ్ళతో ఏం మాట్లాడకుండా వింటున్నా, నా జ్ఞానం ఎంత, నా కథ ఎంత, ఎక్కడున్నారా? అప్పటికి నేనేం బైబిల్ ప్రొఫెసర్ని కాదు, కొంచెం వరకు తెలుసు మన సహవాసం. అప్పుడు చెప్పాడు, యెషయా గ్రంథం 63వ అధ్యాయం. అప్పుడు బైబిల్ తీసి వాళ్ళు చదువుతున్నారు, నేను వింటా ఉన్నా. చదవండి, యెషయా 63 మొదటి నుండి. అమ్మ నువ్వు ఎక్కడుండవు తల్లి? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి?
ఈ వాక్యం చూపించి చదివించిన తర్వాత నాకు చాలా బాధేసింది. అయ్యా, వాళ్ళను తక్కువగా అంచనా వేసా. వారు ఘనమైన పాత్ర. వారు కూలి పనులు చేసుకుంటున్న దేవుని యొక్క వాక్యం ఆ కాంట్రాక్టర్కు అంత చక్కగా తెలియజెప్పారు. ఆ రక్తము తొక్కేశాడు, రెండవ రాకడలో తొక్కేస్తాడు ఆయన. ఆ రక్తము ఆయన మీద పడి ఉంటుందని. పాత దినాల్లో ఒక పాస్టర్ గారు ఒక చిన్న కథ చెప్పాడు. ఏంటా కథ అంటే, ఒక అతను క్రైస్తవుడైన గుడ్డివాడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడు పాటల రూపంలో యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త చెప్తాడంట. చెప్తూ మధ్య మాటల్లో అన్నీ చెప్తుంటే రెడ్డీస్ అంతా పిలిచి, అరే అతని పేరు యేసుదాసు ఏదో పేరు తెలియదు కానీ, అరే యేసుదాస్, కొంచెం వాక్యం ఆ యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పురా అంటే, ఎందుకయ్యా? మొహం అట్లా కడుక్కొని వెంట్రుకలు ఇట్లా వేసుకొని తల ఎత్తి పైకి చూస్తే చెప్తాడంట, మీ దేవుళ్ళు ఒకడు 7 కొండలు ఎక్కేంతవరకు ఎనికి దిగి చూసింటే ఒట్టువాడు పోయి ఆడ కూర్చోన్నాడు వాడు. ఆయన ఏటుకు భయపడి 7 కొండలు ఎక్కిపోయి పైన కూర్చోన్నాడు వాడు. ఇంకొకరు, మీ దేవుళ్ళు ఎవరైనా చూసుకోపో, కొండలెక్కి గుట్టలెక్కి ఉంటారు కానీ కింద ఒక్కడుంటే ఒట్టు, మా ప్రభు అంత గొప్పవాడని చెప్తారు. నవ్వి చేస్తారంట ఆ హిందువులంతా. అయితే ఒక్క మాట అనరంట, వాక్యాన్ని వింటారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మరి నీకే టాలెంట్ ఉంది? ప్రభుని గురించి చెప్తే కదా నీకు వచ్చేది. మాట్లాడమంటే మాట్లాడు, పాటలు పాడమంటే పాడరు. అమ్మాయిలు ఎన్నో రెట్లు మేలు దేవుని బిడ్డలు. మరి అబ్బాయిలకు పాట ట్యూనింగ్లే రావడంలే, ఎట్లా చేయాలా? అందుకే ఏం చేస్తారు, పాడే గుంపుల్లో కలిసిపోయి అక్కడ డ్యాన్సులు వేస్తారు, చిందులు దొక్కుతారు. అది మేలు కదా, పాడకుండా డ్యాన్సులు వేయచ్చు. అనేకులు ఈ దినాల్లో మరి ఎట్లా ఉన్నారంటే, ఆ మ్యూజిక్లు, ఆ యొక్క డ్యాన్సులు వాటికి అలవాటు పడిపోయారు. అంతేగాని దేవుని మందిరంలో చక్కగా కూర్చోమని క్రమాన్ని నేర్పిస్తే ఇవన్నీ పనికిరావడంలే. దేవుని వాక్యంలో ఎదగాల. అంత యవనస్తుడు అపొస్తలుడైన పౌలు కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాడంట. ఆయనను చూస్తే, ఇట్లా చూస్తే జైలు జీవితంలో ఆ యొక్క మరి ఎంతో నిరసించిపోయి అక్కడ కూడా కూర్చొని తిమోతిని వీళ్ళని చూస్తేనే, చర్మపు చొక్కాయలు తెచ్చావా, ఆ చర్మపు ఆ కాగితాలు తెచ్చావా, నా వస్త్రం తెచ్చావా? వాళ్ళకు ఎక్కువ జత బట్టలు కూడా లే. ఆ వస్త్రము నా యొక్క చొక్కా అక్కడ వదిలిపెట్టి వచ్చా, నా అంగీని తీసుకొని రా వచ్చేటప్పుడు. ఉండేటి ఎంత లిమిటెడ్. ఆ యొక్క చర్మపు కాగితాలు తెస్తే అవి ఎంతో సంతోషంగా జైల్లో కూర్చొని పత్రికలు రాస్తూ ఉంటే తిమోతికి కన్నీరు ఆగుతుందా చెప్పండి? ఇంత శిక్షలో ఉన్నావు, ఇన్ని దెబ్బలు తింటున్నావు, ఇంత అవమానాలు పొందుతున్నావు, ఆ ప్రభు మీద ఇంత మక్కువైన ప్రేమ నీకు ఎట్లా వచ్చిందయ్యా? ఆయన మీద ప్రేమ తిమోతికి మక్కువైపోయింది. ఏడుస్తూ ఉన్నాడు ఆయనకు కావలసినవన్నీ ఇచ్చి. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఘనమైన పాత్ర. తిమోతికి రాసిన 2వ పత్రిక. మనం విలువైన వాటి యందు దృష్టి పెట్టాలా, తుచ్చమైన వాటి యందు కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3-5 వరకు ఉండే వచనాల్లో, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగల్లో అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అని. నీకు ఈ విశ్వాసం ఎట్లొచ్చిందో తెలుసా తిమోతి అని చెప్తా ఉన్నాడు. చదవండి. తర్వాత అందరం కలిసి 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పెరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నేను కూడా పెరికితనం మనలో ఉండకూడదు, ధైర్యం ఉండాలి. అట్లని
విచ్చలవిడిగా అందరిని మాట్లాడేదని కాదు, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క వాక్యములో ఎదుగుతూ, ఎక్కడ మనం మౌనంగా ఉండాలో అక్కడ ఉంటూ, ఎక్కడ ఆదరించాలో అక్కడ ఆదరిస్తూ, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ప్రార్థన చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ రావాలి. 17 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర ఉన్న యోసేపు ఆ తర్వాత అన్నల క్రోధానికి బలి అయిపోయి ఆ యొక్క పోతిఫర్ ఇంటికి వచ్చాడు. అక్కడ పోతిఫర్ యొక్క క్షేమాన్ని కోరాడు. ఏ పాత్ర? అర్హమైన పాత్ర. ఇశ్రాయేలులో మరి నయమాన్ అక్కడికి వెళ్ళి అందరినీ చంపి బానిసలుగా తీసుకొని వచ్చిన ఆ చిన్నదాన్ని తన భార్యకు పనికత్తెగా ఉంచాడు. ఉంచిన తర్వాత వారి క్షేమాన్ని కోరిందా? లేకపోతే మా తల్లిదండ్రిని చంపేసినాడు ఈ సైన్యాధ్యక్షుడు, ఈయన ఇంట్లో నేను వంట పాత్రలు తోమాలనా అని ఆ గిన్నెలను కొట్టి నొక్కులు వచ్చేటట్టు చేసిందా? ఏం చేసింది? 2వ రాజులు 5వ అధ్యాయంలో అక్కడ చూస్తే ఆ నయమాన్ భార్య దగ్గర ఉన్నామా ఎంతో మంచిగా దేవుని యొక్క వాక్యం నయమాను భార్యకు చెప్తా వచ్చింది. కాబట్టి ఆ బిడ్డ మీద నయమాను భార్యకు అంత నమ్మిక కలిగింది. యవనస్తురాలుగా కాకుండానే చిన్నదేనే చెప్పొచ్చు. ఇశ్రాయేల్ దేశం నుండి తీసుకుని వచ్చిన చిన్నది. చదవండి 2వ రాజులు 5. ఎంత దూరానికి చూసింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని చూసింది. ఆ భార్యకు సహకారిగా ఉంది. వారి ఇంట్లో వస్తువులన్నీ చక్కగా అమర్చింది. ఇంటి పనులన్నీ చేసింది. ఆ యజమానురాలికి ఎంతో నమ్మకమైన బిడ్డగా మారిపోయింది. ఇప్పుడు ఎంత స్థితికి వచ్చిందంటే ఈ చిన్నది చెప్పిన మాట నయమాను భార్య వినిందా లేదా? ఎట్లా? నమ్మకత్వం కుదిరింది. ఆమె చెప్పే మాటల్లో ఎంతో యథార్థత, నమ్మకత్వం, చిన్నదైనా అద్భుతంగా చెప్పింది. తీసుకొని పోయి తన భర్తకు చెప్పింది. ఆయన అన్నాడు, నువ్వేమన్నా పిచ్చిదానివా? మనము జయించి వచ్చిన బానిస దేశానికి పోయి అక్కడుండే ఆ ప్రవక్త దగ్గరికి నేను పోతే ఒకవేళ నాకు కుస్తు పోలేదనుకో, ఇశ్రాయేలు చరిత్ర అంతా నన్ను చూసి నవ్వరా? వీనికి తగిన శాస్త్ర ఏంది? మా దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు నయమాను. మళ్ళీ వచ్చి మా దేశంలో ఉండే ప్రవక్త దగ్గర వచ్చి కుష్ఠరోగం బాగు చేసుకుంటే మా దేవుడు బాగు చేస్తాడా? నీ కుష్ఠరోగం అట్టే ఉండుగాక అంటారు. అవమానం అవుతుంది. నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? అందులో ఆ పిల్ల పెద్దది కూడా కాదు, చిన్నది, ఇంకా యవనస్తురాలు కూడా కాదు. ఆమె మాట ఎట్లా నమ్ముతున్నావు? ఇట్లా డిస్కషన్ జరిగి ఉండదా? ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పింది, లేదండి, ఆ బిడ్డ చెప్పే మాటలు వేరు, ఇతరులు చెప్పే మాటలు వేరు. ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేస్తే తప్పేముంది. ఎంతో డిస్కషన్ జరిగిన తర్వాత నయమాను రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి విషయం చెప్తే రాజుకు పత్రిక రాశాడు. ఎందుకంటే బానిస ఆ యొక్క చిన్న కుటుంబంలో ఉండే ఆ బిడ్డకే ఇంత జ్ఞానం ఉంటే ఇశ్రాయేల్ రాజుకు ఇంకెంత జ్ఞానం ఉంటుంది? కాబట్టి నేను రాజు లెవెల్లోనే రాజుకే ఇస్తాడు, అంతేగాని డైరెక్ట్గా చిన్న కూలికి పత్రిక రాయడు. రాజుకు రాశాడు, నా సైన్యాధ్యక్షుడు వస్తున్నాడు, అతనికి ఉండే కుష్ఠరోగం బాగు చేయాలా అని పత్రికలు కానుకలు పంపించేశాడు. పంపిస్తే రండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఈ చిన్నదాని దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ యొక్క మరి ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్తే అక్కడ ఉండే ప్రవక్త షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర 3వ వచనంలో చెప్తే, ఇప్పుడు రాజు దగ్గరికి వస్తే రాజు కనీసం ప్రవక్త దగ్గరికి పంపించాలనే ఆలోచన కూడా లేకుండా, ఎందుకంటే ఆ దినాల్లో బాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క సంకల్పంలో? అట్లా అంటే ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నయమాను గురించి మాట్లాడతాడు. చూడండి ఆ వచనం ఎక్కడుందో వెతకండి. యేసుక్రీస్తు ప్రభువే సమాధానం చెప్తాడు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను ఒక్క నయమాను తప్ప ఇంకెవరు కూడా స్వస్థత పొందలేదు అని విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఆ మాట చెప్తాడు. ఎవరికైనా దొరికిందా? సరే, ఒక్కోసారి మనకు కావాల్సిన రెఫరెన్స్ ఖచ్చితంగా దొరకదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటారనమాట. ఆ దినాల్లో అంతమంది ఇజ్రాయెల్ దేశంలో కుష్ఠరోగులు ఉన్నా కానీ ఒక్క నయమాను తప్ప ఇంకెవ్వరూ స్వస్థపరచబడలే అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే అంత స్పష్టంగా చెప్తే ఈ రాజు కూడా ఆ దేశంలో కుష్ఠరోగిని ఎలీషా ఎవరిని కూడా స్వస్థత పొందించలే. ఒక్క నయమాను మాత్రమే కుష్ఠరోగం స్వస్థత అయింది. అప్పటికి ఆ చిన్న బిడ్డ ఎంత గ్రేట్ అనుకోవాలా, ఎంత ధైర్యంగా చెప్పింది. ఒకవేళ ఆ మాట జరగకపోతే వచ్చిన తర్వాత వెంటనే మరణానికి అప్పగించవచ్చు ఆ చిన్న బిడ్డ. రేయ్, ఈ బిడ్డను చంపేసేయండి అంటే వాళ్ళు నిర్దయులు సిరియన్లు, మరి వెంటనే చంపి పడేస్తారు. మా సైన్యాధ్యక్షుని మోసగించి అవమానపరిచేదానికి పంపించేవా నువ్వని. కానీ ఆ బిడ్డ ధైర్యంగా చెప్పింది, అక్కడ ఉంటే నా యజమానుని కుష్ఠరోగం పోతుంది అని. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు కూడా కోపం వచ్చింది. ఎందుకు? ప్రవక్త బయటికి రాలే, ఏం రాలే, మనిషి పంపించేశాడు. యోర్దాన్ నదికి వెళ్ళి అక్కడ 7 సార్లు మునిగితే నీకు కుష్ఠరోగం పోతుంది. కోపం వచ్చేసింది. నేను సిరియన్ల రాజు యొక్క సైన్యాధ్యక్షుని నేను వస్తే నువ్వు బయటకు వచ్చి నాతో మాట్లాడి నా యొక్క శరీరం మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తావని నేను అనుకున్నా, అయితే నువ్వు ఇట్లా అంటావా అని. దీనికి మరి దైవ సేవకుడైన నెహమ్యా మరి దుబాయ్ అక్కడ వాక్యాలు చెప్పే దాంట్లో మన బెయేర్షెబా దాంట్లో చిన్న క్లిప్పింగ్ పెట్టా, మీరు చూసారో లేదో. దాంట్లో అంటాడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలంట, ఆ తర్వాత ఆయన నింపుతాడంట. నయమాను కూడా దేవుని దగ్గరికి వచ్చాడే కానీ నింపుకొని వచ్చాడంట. ఏమి నింపుకొని వచ్చాడు? నేను ఇంత గొప్ప వ్యక్తిని కదా, నన్ను చూసి ఆయన బయటకు వస్తాడు, అయ్యా నయమాను గారు వందనాలండి, బాగున్నారా, మా దేశాన్ని జయించిన సైన్యాధ్యక్షునివి కాబట్టి నువ్వు రా కూర్చోండి అని చెప్పి తల మీద చేయి పెట్టి లేదా శరీరం మీద టచ్ చేసి ప్రార్థన చేస్తాడని ఆయన నింపుకొని వచ్చాడంట, ఖాళీగా రాలే. అందుకే కోపం వచ్చేసి అహంకారంతో గర్వంతో వెనుదిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు ఒక పెద్ద సైనికుడు ఆయన అన్నాడు, నాయన ఆయన చెప్పింది ఏమన్నా కష్టమైన పనా? యోర్దాను దాటి దాని పక్కలో నుంచే వెళ్తున్నాం, 3 సార్లు మునగరాదా, 7 సార్లు ఏమవుతుంది? మునిగితే ఒకవేళ ఆ ప్రవక్త మాట ప్రకారం నీ కుష్ఠరోగం పోతే అంతకంటే ఇంకేం కావాలా? అప్పుడు లోబడ్డాడు. పెద్దల మాటకు లోబడే విధేయత నయమానుకుంది. ప్రతి ఒక్కటి పరీక్షే, ప్రతి చోట పరీక్షే. లోబడి 7వసారి మునిగేంత వరకు కూడా స్వస్థత లేవు. ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో క్లీన్. సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ప్రవక్త నన్ను పిలవలే, బయటికి రాలే, ఆయన కాటికి ఎందుకు అనుకోలే. వెంటనే పోయి ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉండే దేవుడే దేవుడు, ఇంకెక్కడ ఈ ప్రపంచంలో దేవుడు లేడు, నయమాను సాక్ష్యం చెప్పి నా యొక్క కానుకలు తీసుకోమని చెప్తే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుని ఎదుట చేయెత్తి ప్రమాణం చేసి నేను తీసుకోను నీ వాటిలో దేని, ఎంత భంగపడినా తీసుకోను అన్నాడు. తర్వాత ఇక్కడుండే మన్ను నాకు ఇచ్చే, ఎందుకు? నా యొక్క యజమానుడు రిమ్మోను దేవత ఆ దేవతను పూజిస్తాడు. అక్కడ పూజించినప్పుడు నేను ఇప్పుడు పూజించను, సత్యదేవుని తెలుసుకున్నా. ఈ మట్టితో నేను అక్కడ బలిపీఠాన్ని కట్టుకున్నట్టుగా అక్కడ నేను దేవునికి మొక్కితే ఇక్కడ దేవునికి ఆ యొక్క నా నమస్కారాలు తెలియాలా. నాకు కొద్దిగా మన్ను ఇప్పించకూడదా?
సంతోషంతో తీసుకెళ్ళని చెప్పాడు. ఎంత మార్పు వచ్చింది. నింపుకొని వస్తే ప్రభు నిన్ను వాడుకునేదానికి అర్హమైన పాత్రగా నీవు ఉండవు. అదే ఖాళీగా వస్తే నింపుతాడు. నేను అది కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఆ ద్రాక్షరసం అయిపోయిందో బయట కాళ్ళు కడుక్కునేదానికి పెట్టినారు రాతి బాణలు. వారు కాళ్ళు చేతులు ఉదయం కూడా మనం చూసాం కదా, నిర్గమకాండం 30:17 ఆ గంగాలం, ఇత్తడి గంగాలం మరి ప్రత్యక్ష గుడారములో బలిపీఠానికి ఆ యొక్క మరి మందిరంలో మధ్యలో ఉంచుతారు. ధూపవేదికకు బలిపీఠానికి మధ్యలో బలిపీఠం ఏది మరి ఈ యొక్క గంగాలం, ఇత్తడి గంగాలం అది పరిశుభ్రపరచుకోవాలా, చేతులు కాళ్ళు కడుక్కోవాలా. యాజకులు అందరూ వచ్చేవారంతా. మీరు గమనించారా? మనకు మందిరాలు కట్టబడేటప్పుడు ఎంట్రన్స్లోనే ట్యాపులు ఉండేటి అప్పట్లో. ఎవరు వచ్చినా కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కూడా కడుక్కొని శుభ్రంగా మందిరానికి వచ్చేవారు. మీరు దర్గాలు గమనించారా? దర్గాలో ఎంట్రన్స్లో నీళ్ళు ఉంటాయి. కూర్చొని కాళ్ళు చేతులు రెండు కడుక్కొని ఆ నమాజ్కి వెళ్తారు. వాళ్ళు అదే పాటిస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, అర్హమైన పాత్రగా ఆ చిన్నది అనాది కాలములోని ఆ తల్లి తండ్రి ఆ బిడ్డను ఎట్లా సిద్ధపరిచారు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ బిడ్డ ఆ గృహంలో ఆమె చరిత్ర ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైందో ఆ చరిత్ర నుండి ఇప్పటికీ ఆ బిడ్డ ఘనమైన పాత్రగా ఉంది. మరి నువ్వెట్లుంటావు? నీ తల్లి తండ్రి ఇంటికి ఎట్లుంటావు? అక్కడి నుండి వస్తుందంటే వస్తుందిరా నాయన, వచ్చిన నుంచి సంపుతుందిరా మమ్మల్ని నాయన. ఆ తండ్రి తల్లి ఇద్దరు తలలు పట్టుకోవాలా. ఇంకా వచ్చిన నుండి అయి కావాలా ఈ కావాలా ఓ అని. అట్లానే బిడ్డగా ఉన్నావా? వారికి సహాయం చేసే బిడ్డగా ఉన్నావా? వారిని ఆదరించే బిడ్డగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు నువ్వు? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఏ రీతిగా ఉన్నావు? మా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు. వాళ్ళ తండ్రి బార్బర్, కటింగ్ చేసేవాడు. అతను కాలేజీకి పోయి వచ్చిన వెంటనే ఆ కటింగ్ షాప్లో కూర్చొని తండ్రికి సహకారం చేస్తూ సిగ్గుపడకుండా కటింగ్ చేసేవాడు. మేమందరం సాయంకాలం అక్కడికి వెళ్ళి కూర్చుంటే తండ్రిని పోయి రెస్ట్ తీసుకోమనేవాడు. నాయన కటింగ్లు వస్తే నేను చేస్తా, నువ్వు ఇంటికి పోయి రెస్ట్ తీసుకో. బీకామ్ చదివేటప్పుడు. అంత తగ్గింపు మనకుందా? కాబట్టి దేవుని యొక్క చిత్తములో పరిశుద్ధతను పవిత్రతను మనము ఎన్నుకొని ఆ మార్గంలోనే మనం వెళ్ళాలా. అపవిత్రత మనకు అంటనీయకూడదు. ఇదంతా ఎట్లా వస్తుంది? దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అప్పుడు ఇవన్నీ వస్తాయి. మరియా దేవుని వాక్యం ఉంది, లోబడింది. మరి దేవుని వాక్యాన్ని సమాజానికి బోధించి వృద్ధాప్య దినాలకు వచ్చిన జకర్యాలో నమ్మకాన్ని కోల్పోయాడు. ఎందుకంటే వృద్ధుడయ్యేపాడు, ఇప్పుడేం సంతానం, నిరాశ, ఇప్పుడెందుకు మాకు? అయితే దేవుని మాట నమ్మలే. నమ్మింది యవనస్తురాలైన చిన్న బిడ్డ. వృద్ధుడైన జకర్యా నమ్మలే. ఘనమైన పాత్ర మరియమ్మైంది, అవిశ్వాసమైన పాత్ర జకర్యా అయిపోయాడు, మూగవాడైపోయాడు. మరి నువ్వు ఎట్లున్నావు? నీ యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? నువ్వు ఏ రంగం అన్నా కానీ ఆ రంగంలో నువ్వు దేవుని వాక్యానికి నేను పరిశుద్ధమైన పాత్రను, నా తండ్రికి ఆత్మీయ తండ్రి యొక్క పరిశుద్ధతను ఎరిగిన తర్వాత అపవిత్రమైన వాటికి మనం ఎప్పుడు కూడా లోబడకూడదు. మన జీవితంలో తల్లి తండ్రి మన వెంబడి రారు, దుర్మార్గులే మన వెంటబడి వస్తారు. వాళ్ళే మనల్ని లోపరుచుకునేదానికి వస్తారు. వారి నుండి రక్షించుకోవాలంటే వారి యొక్క ఆలోచన, తలంపు, క్రియ వాటిలో మనం భాగంగా పొందకూడదు. మేము ఒక అసిస్టెంట్ మేనేజర్కు పార్టీ ఇచ్చేదానికి అందరూ డబ్బులు వేసుకొని ఆ పార్టీకి వెళ్ళాం. పార్టీ అంటే తెలుసు కదా, డ్రింకులు ఉంటాయి. మరి మేము తాగాం. నేను మరి ఇంకొక అతను డ్రింక్ తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. నేనైతే ఏం తీసుకోలే. అంటే నేను గొప్పనని కాదు చెప్పేది. అప్పుడు నేను చెప్పా, అరే విజయ్ కుమార్కు కూల్ డ్రింక్ తెచ్చింది. కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చారు. అప్పుడు ఒక మేనేజర్ అన్నాడు, అయ్యా డ్రింకు లేని వాళ్ళను మనము అలౌ చేయకూడదయ్యా, కష్టము ఇట్లా అన్నాడు. ఆ తర్వాత మరి ఆడ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. వేరే ఘర్షణలో ఒకరికి మరి అక్కడ ఉండే చుట్టూ ఉండేవాళ్ళు మరి ఎంతో పెద్దగా అతన్ని కుట్టబోతుంటే నేను ఇంకొక అతను అడ్డుపడ్డాం. అతను వాళ్ళ కాళ్ళ సందుల నుంచి తప్పించుకొని పోయి ఇంట్లో పడ్డాడు. మేము అతని కోసం రాత్రంతా ఎతికాం, ఎక్కడుండారా నాయన అని. వారు అన్నారు, అన్న మేము నాకు నువ్వు తెలుసు, ఇంకొకటి తెలుసు. వాడేవాడన్నవాడు
వాడు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, తాగి ఇష్టానుసారం మాట్లాడాడు. ఆ తర్వాత ఉదయాన్నే ఎమ్మెల్యే లెవెల్లో వైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు, టిప్ టాప్గా అటెండెన్స్లో సైన్ చేసేదండి. ఆడుండే వాళ్ళు, ఒరే నీ దుంప తెంచా, ఏం మనిషివరా నువ్వు, మనిషివారా, నీ కోసం రాత్రి అంతా తిరిగి సచ్చాం కదరా అంటే కిక్కే నవ్వుకుంటూ పోతున్నాడు. ఇక ఏం మాట్లాడవులే, అట్లుంటారు. అందుకనే అలాంటి స్థలాలకు దేవుడు మనల్ని వెళ్ళొద్దంటాడు. నీ వాక్యం ప్రార్థన చేసుకో, ప్రభువా నేను వెళ్ళాలన్నా వద్దా, దేవుడు అనుమతిస్తే వెళ్ళు, లేదంటే లేదు. ఇది పరిశుద్ధమైన జీవితం. తిమోతి ఆ రీతిగా ఎదిగాడు, దేవుని కొరకు పరిశుద్ధ గ్రంథంలో స్థానం సంపాదించుకున్నాడు. అతని కొరకు పౌలు కష్టాలను బట్టి తిమోతి ఏడుస్తున్నాడు. తిమోతిని బట్టి రాత్రింబవళ్ళు అతను చూడాలని వెయిట్ చేశాడంట. ఎవరు? పౌలు. అంత గొప్ప పౌలు, పరలోకపు తండ్రి, రాత్రింబవళ్ళు నీ కొరకు నా కొరకు ఎప్పుడు రక్షింపబడతావు నువ్వని మన కోసం రాత్రింబవళ్ళు ఆయన కన్నీరు గారుస్తూ నీ కొరకు నా కొరకు అనేక సందేశాలు పంపుతూ చేస్తా ఉన్నాడు. హృదయం మార్చుకుంటావా? కోపిష్టిగా ఉంటావా? విధేయతగా ఉంటావా? నీ తల్లిదండ్రికి లోబడిన కుమార్తెగా కుమారునిగా ఉంటావా? తిరుగుబాటుదారునిగా ఉంటావా? డిసైడింగ్ ఈజ్ యువర్స్. ప్రార్థించుకుందాం. అమ్మా, లూకా, ఓకే. చూడండి, పరిస్థితి లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. తర్వాత సరే, వెరీ గుడ్. 25వ వచనంలో 25 అనేక మంది విధవరాండ్రుండి నేను ఆ అద్భుత కార్యము ఏలియా ద్వారా ఆ యొక్క విధవరాలి ఇంట్లోనే జరిగింది. ఆమె బుడ్డిలో నూనె అయిపోలే, ఆ తొట్టిలో పిండి అయిపోలే. అద్భుత కార్యము ఆ విధవరాలి పక్షంగా ఏలియా కాలంలో జరిగింది. అయితే ఇక్కడ ఎలీషా కాలంలో ఈ నయమాను యొక్క కుష్ఠరోగము ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను. కాబట్టి ఇశ్రాయేల్ రాజుకి ఇంకేం అర్థమవుతుంది? ఎలీషా ఉన్నాడు కరెక్టే, ఇజ్రాయేల్ దేశంలో ఒక్కరికి కూడా స్వస్థత లేదు కదా, మరి ఈ నయమాను యొక్క కుష్ఠ ఆడబోతాడు. ఇది మన మీదకి యుద్ధానికి మళ్ళా వచ్చేదానికని బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉంటే ఇది ఎలీషాకు తెలిసి ఎలీషా పిలిపించాడు. ఏమన్నాడు? చదవండి, 2వ రాజులు. ఎలీషానే రాజుతో మాట్లాడాడు. 2వ రాజులు 5వ అధ్యాయము 8వ వచనం. నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు. కాబట్టి ఇక్కడ నయమాను వెంటనే ఆయన దగ్గరికి పోయినాడు. పోయిన తర్వాత 10వ వచనం. చాలు, ఒక దూతను పంపాడు. కనీసం నయమానన్న బయటికి రాలే. అయ్యా నయమాను గారు, ఆ యొక్క యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగితే మీకు కుష్ఠరోగం పోతుందని అంటే ఒకవేళ వినిడినేమో. దూతను పంపించాడు. ఇప్పుడు షాపులలో అడుక్కునేవాడు వస్తాడు. అయ్యా అంటే ఆ షాప్లో పని, రే ఈ కాయను అడైపోరా అంటారు పనివంతో. నయమానికి ఎట్లా అనిపించిందంటే, ఇంట్లో పనివంతో నాకు చెప్పిస్తావా, నువ్వు బయటికి రావా, అంత చీపా నీ దృష్టిలో? నేను కోపగించుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎలీషాకి ఇవన్నీ తెలుసు, దేవుడు ఆయనకు తెలియజేశాడు. కాబట్టి నీవు నేను సగం మన స్వయం జ్ఞానాన్ని నింపుకొని దేవుని మందిరానికి వస్తే సరిచేయబడం, సంపూర్ణంగా ఖాళీ చేసుకొని రావాలి. ఆ యొక్క పాదాలు గడుక్కునేదానికి ఉండే రాతిబాణాలన్నీ ఖాళీ అయిపోయినాయి. యోహాను సువార్త 2 కానాను వివాహంలో. అప్పుడు తల్లి చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందని.
ఆ యొక్క కాళ్ళు కడుక్కునేదానికి ఉండే నీళ్ళ బాణలను మరలా నింపమని చెప్పాడు. మొత్తం ఖాళీ అయింది, అంచుల మటుకు నింపేశారు. ప్రభు ప్రార్థన చేశాడు, ముంచి విందు ప్రధానికి అన్నాడు. అతను చూసి, అబ్బా అద్భుతమైన ద్రాక్షరసం. ఇచ్చిన వాళ్ళకి అర్థం కాలే, అరే మనమే కదరా నీళ్లు పోసింది, ఆ నీళ్ళ జగ్గుతో ముంచుకొని ఇంటికి తెచ్చాం, ఈయన పిచ్చోడా లేకపోతే తాగిన మైకంలో ఏమన్నా ఇట్లా మాట్లాడుతున్నాడా? ఆ విందు ఎవరికి పోసినా అందరూ కూడా అద్భుతమైంది. కాబట్టి నీవు నేను అద్భుతమైన ద్రాక్షరసంగా మనం మారాలంటే ఈ రాతి బాణ ఖాళీగా చేసుకొని ఆయన దగ్గరికి తెస్తే ఆయన నిన్ను ఏ పాత్రగా చేస్తాడు? కనీసం ఘనమైన పాత్రనన్నా చెప్పండి ఇంతసేపు వాక్యం విని. మీకు ఉందా ఇది ఉద్దేశం? ఏ పాత్ర కావాలని ఉంది? మరి ఎవరు కూడా ఘనము కాని పాత్రగా నేను ఉండాలని ఎవరన్నా కోరుకుంటారా? కోరుకోరు కదా. ఆ రీతిగా అనాది కాలం నుండి ఆ రీతిగా వస్తున్నాయి. రేపు మీరు బోధకులైన తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ అనేక మంది యవనస్తులకు మీరు కూడా చెప్పాలి. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఈ సాయంకాల సమయంలో మా ముందుకు తీసుకుని వచ్చిన లేఖన భాగాల కొరకే స్తోత్రాలు. 2వ తిమోతి నాయన మరి 2వ అధ్యాయం మాతో 20 నుండి 26 వరకు మాట్లాడుతూ వచ్చారు. తిమోతి యొక్క గుణాన్ని మాకు తెలియజేశారు. నాయన అపోస్తలుడైన పౌలే రేయింబగళ్ళు తిమోతిని చూడాలని ఆశపడ్డాడు. అయితే అది ఆయన అవ్వయైన మరి లోయలోను తల్లి అయిన యూనికేలోను ఆ విశ్వాసం ఉన్నది, అది నీలోనూ వసించింది. తర్వాత తిమోతి నా హస్త నిక్షేపణ వలన అన్నాడు పౌలు. పౌలే బాప్తిస్మం ఇచ్చి హస్త నిక్షేపణ చేశాడు. పౌలు యొక్క శక్తి మరి తిమోతి కూడా వచ్చింది. మా దేవా, నీ పరిశుద్ధాత్మ కృప బెయేర్షెబా ప్రార్థనా మందిరంలోని యవనస్తులైన బిడ్డలకు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరి మీద నాయన మరి ఘనమైన పాత్రలుగా మారుటకు, పరిశుద్ధతనే ప్రేమించుటకు, అపవిత్రతను ద్వేషించుటకు సహాయం చేయండి. హెబ్రీ 1:9 ప్రకారం నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ద్వేషించాలి. అప్పుడు నీవు ఘనమైన పాత్రగా మార్చబడతావు. మా ప్రభువా, అలాంటి పాత్రలుగా మా కుమారులు కుమార్తెలను సిద్ధపరచమని, ఇంటికి వెళ్తుండగా దీవించమని, సాయంకాల పరిచర్యలో పాలు పొందుటకు కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పుస్తకాలు గ్యాదర్ చేయి అందరి దగ్గర.